నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం 9వ వార్డు ఆది ఆంధ్ర కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకి ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు తాము హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ మొత్తాన్ని పెంచి ఇస్తున్నామని లబ్ధిదారులకు వివరించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర పింఛన్దారులు అందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని నాగేశ్వరరావు చెప్పారు. కందుకూరు అర్బన్ పరిధిలో 6,240 మందికి గురువారం పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెవి కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షుడు చేవూరి రమేష్, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, అల్లం వెంకటేశ్వర్లు, వడ్డిల్ల రవిచంద్ర, ఉత్తులూరి సుబ్బారావు, మహర్షి శ్రీను, రాయపటి శ్రీనివాస్, పులి నాగరాజు, నల్లూరి సుబ్బారావు, రమేష్, వార్డు నాయకులు, వివిధ కమిటీల్లో సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మాట్లాడతా పెద్ద అందరికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు కదా సార్. అందరూ ఇల్లు వేసుకున్నట్టు మేము వేసుకుంటాం. ముగ్గురు అబ్బాయిలు, ఆమె 4 కాపురాలు ఉండాలి. ఆడ ఉండాలి సార్. బాబు కొద్దిగా